హాయ్ అండి, వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కృపాజ్యోతి మాడసాని. ఈరోజు నేను మీకు కోడిగుడ్డు మసాలా కారం క్విక్గా ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం గిన్నె తీసుకొని ఒక 5 గుడ్లను తీసుకుందామండి. గుడ్ల ప్రకారమే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. గిన్నెలో నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించి గుడ్లను ఉడికించుకుందామండి. ఈలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. పొయ్యి మీద చిన్న ప్యాన్ పెట్టి టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ధనియాలు, టేబుల్ స్పూన్ నువ్వులు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. మిరియాలు మీరు స్పైసీగా కావాలి అనుకుంటే కనుక మిరియాలు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. వీటిని దోరగా వేయించుకోవాలి, మరి మాడిపోకుండా వేయించుకోండి. లేదు మేము ఆయిల్లో వేయించుకుంటాము అంటే కనుక ఆయిల్లో వేయించుకోండి. చూసారా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని చల్లారబెట్టుకుందాము. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: 3 మీడియం సైజు ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొబ్బరి ముక్క. ఇదిగోండి మనం వేయించుకున్న దినుసులు చల్లారబెట్టుకున్నాము. కావలసిన పదార్థాలు ఇవ్వండి. ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు మిక్సీలో మసాలా ప్రిపేర్ చేసుకుందాము. వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి ముక్కలు, వేయించుకున్న దినుసులు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కారం కూడా వేసుకుందామండి. కారము ఉప్పు మీకు ఏ విధంగా అయితే ఇష్టపడతారో ఆ విధంగా వేసుకోండి. వీటన్నిటిని మనము గ్రైండ్ చేసుకుందాము. మరి పొడిగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందామండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు మనము గుడ్లు పెట్టుకున్నాం కదండి, వాటిని చూద్దాము. గుడ్లు ఉడికినాయో లేవో. ఉడికిపోయాయండి గుడ్లు. ఇప్పుడు మనం తొక్క తీసి వేరే ప్లేట్లో పెట్టుకుందాము రెడీగా. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అన్నింటినీ చక్కగా కలుపుకుంటూ వేయించుకుందామండి. మీకు గ్రేవీ కారం ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువ కోసుకోండి. కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇలా ఒక మోస్తారుగా వేయించుకోవాలండి. మరీ రెడ్డిష్ కాకుండా కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకుందామండి. వేసుకొని ఒక 1 మినిట్ ఆ కారం కూడా బాగా ఆయిల్లో వేగాక మనం ఇప్పుడు గుడ్లని వేసుకుందాము. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తాయండి. ఈ కారాన్ని మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా చేస్తే ఎవరైనా ఇష్టంగా తింటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.